13 వేసాడు. గతంలో ఏంటంటే 15 చెప్పారు, మళ్ళీ ఏంటో స్కూల్ మెయింటెనెన్స్ అంటున్నారు, ఏదో అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. ప్రభుత్వం అంటే మన ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వైఎస్ఆర్ జెండా ఎగిరిద్ది. పేదల పంచాలన్న సొంత ఆస్తులు అమ్ముకుని వేసాడు జనాన్ని. ఇది ఇంటి గురించి తెలుసు మనకే, చంద్రబాబు గారి గురించి చేయడు, జనాన్ని ఇబ్బంది పడతాడు, ఇది తెలిసిందే. బాగా ఆంక్షలు వేమలు తప్పు వచ్చింది. ఏవేమలో 1,00,000 కోట్లు పెట్టి కొనేసేసారు. జనం అయితే జగన్ వేసారు, కానీ ఏవేమలు కొనేసారు. కేంద్రంలో మోడీ ఉన్నాడు, మోడీ అంటే కొనేసేసారు అన్నీ. 1,00,000 కోట్లు పెట్టి కొని చేశారు. ఇది అయిపోయింది. అసలు జగన్ ఎక్కడ చూసినా ఏడుతున్నారు జనాలు. ఇదేంటి వైఎస్ఆర్ పార్టీకి వేసాం, ఇది రావటం ఏంటి అంటున్నారు. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రపంచం గిన్నిస్ బుక్లు ఎక్కుతాడు జగన్. జగన్ ఏ పథకాలైనా ఆయన పథకాలేనా? చూసి కాపీ ఈయనకంటే ముందు చేశాడు. చంద్రబాబు వచ్చిన రాజకీయాల్లో జగన్ రాలా తెలియదు. అట్టప్పటికి ఎన్ని పథకాలు చేశాడు, 100కి 90% పూర్తి చేశాడు పథకాలు. అక్కడ ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు? తప్పుకున్నారు అందరూ కూడా, ఇప్పుడు వాళ్ళ పార్టీ లేదు కదా. మంచి ఉంటే అంటే చెడు ఉంటది. అది చెడు. నిన్న చూసారా, ఏదైతే సత్తెనపల్లి వెళ్ళారు పల్నాడు జిల్లా, ఎక్కడ ఎలా అనిపించింది? ఆంక్షలు ఎన్ని ఉన్నా కానీ స్వచ్ఛందంగా వీళ్ళు రెచ్చగొడితే ఇంకా బాగా వచ్చారు జనం. మీరే చూసారు, ఇసుకేస్తే రాళ్ళని జనం 80 కిలోమీటర్ల బరువు కూడా హారతలు పెట్టారు. ఇవన్నీ వేస్ట్ అండి. ఎప్పుడైనా రాజశేఖర గారు జగన్ గారు జనం గుండెలు నిలిచిపోతారు. మాట్లాడారు నిన్న మీడియా ముఖంగా, ఖమ్మవాళ్ళ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడుకి ఏంటి నొప్పి అంటున్నారు. నిన్న ఏదైతే పర్టికులర్ కదా దేవినేని అవినాష్ కానివ్వండి, వల్లభనేని వంశీ, కొడాల నాని గురించి మాట్లాడుతూ అన్నారు, ఇంకెన్నాళ్ళు ఇబ్బందులు పెడతారు, ఎన్నాళ్ళు అరెస్టులు చేస్తున్నాయండి. జగన్ గారు ఒకటి అన్నారు, నువ్వు జనాలు గెలిచావు, నువ్వు జనాన్ని పేదలకి పథకాలు చెయ్యి, అంతేగాని వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పడతాం, కేసులు పెడతాం, ఎన్ని వేస్ట్ అని చెప్పాడు జగన్ గారు. ఇంకెన్ని 4 సంవత్సరాల టైం ఉంది, 4 సార్లు చూసిన తర్వాత అప్పుడు తెలిసిద్ది. జనం గుండెల్లో నిలిచిపోయాడు జగన్. నిన్న చూసుకున్నట్లయితే ఒక యాక్సిడెంట్ జరిగింది దారిలో, అది వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఒక ముసలాయన చనిపోయారని. అధికారులు ఉన్నారు, ఏదైనా చేయనండి. పేనం తీరుగా ఇబ్బందులు పెడతారు, బాధలు పెడతారు, కొడతారు, సంపలేరు. పేనం తీసే ఒక్క లేదు. ఎప్పుడైనా జనం గుండెల్లో ఉండేది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. ప్రపంచం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నెంబర్ 1. ఇన్ని పథకాలు చూసి పక్కన దేశం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈయన పథకాలు జగన్ ఎట్ట పెడుతున్నాడు అండి. ఇదివరకు డోర్ డెలివరీ డబ్బులు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, అన్ని ఇళ్ళకి వచ్చాయి. ఇప్పుడు సత్తనం రోడ్డుకెళ్ళి సత్తనం పింఛన్లు తీసేస్తున్నారు. అన్ని ఏమేమి ఉండదు. ఇది మోసకరమైన పార్టీ తెలియజేసేవంటే. నిన్న జనం వస్తే ఎందుకు ఇబ్బందులు పెట్టి బార్గేట్లు అడ్డం పెట్టి పోలీసులు రానివ్వకుండా ఎందుకు చేశారు వీళ్ళని? తెలియజేసి పార్టీ అంటే జనం ఇబ్బంది పెడతాం, వాళ్ళ దగ్గర జనం డబ్బులు లాక్కుంటాం, కరెంట్ బిల్లు అంటున్నారు. అయ్యా అని ఇప్పుడు ఏం బాగాలేదు పరిస్థితి. మళ్ళీ ఈసారి జగన్ వస్తాడు, ఇబ్బంది ఉండదు. కార్యకర్త పరామర్శకే వెళ్తుంది. అవునండి, వాళ్ళకి తెలియదండి ఎంతవరకు జనాన్ని జనజొమ్ము తింటమే కానీ జనం పెడతాం ఉండదు. ఒక మాటలు చెప్పాలంటే అది ఒకటి. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సంవత్సర పరిపాలన, ఎలా అనిపించింది? మరి రేషన్ కూడా ఇప్పుడు డిపోలో ఇస్తున్నారు, ఎదురు డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎలా? చక్కగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు జగన్ పరిపాలనలో. మరి 50 మందికి ఒక వాలంటరీ, అప్పుడు బాగానే ఉంది. మరి ఇప్పుడే మరి స్టోర్ల కాడికి వెళ్ళాలంటున్నారు, అలవాటు చేశారు. మరి 5 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టోర్ల కాడికి వెళ్ళి మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టుకొని స్టోర్ల కార్డు తీసుకోమంటున్నారు. ముద్రలో కంప్యూటర్లు పనిచేస్తున్నాయి, మరి అక్కడ అవి పని చేయట్లా. పొద్దున సాయంకాలం దాకా ఉండి పనులు పోగొట్టుకొని ఇళ్ళలో కూర్చుంటున్నాం. గతంలో సంవత్సర పరిపాలన అప్పుడు ఆయన చేసాక బాగుంది, ఇప్పుడు బాగుంది. అప్పుడే బాగుంది. ఆయన మా చుట్టం కాదు, ఈయన మా చుట్టం కాదు. ఆయన చేసినప్పుడే బాగుంది. మరి సూపర్ 6 దాదాపు అయిపోయినట్టే చంద్రబాబు గారు అంటారు. ఇంకా ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి ఉంది. ఉండేగా ఇంకా ఎన్ని 9 10 పథకాలు, ఇంకా 6 ఉన్నాయి. 2 అయింది, 3 అయినాయా? ఇదేమ్మా ఇదేంటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, ఉద్యోగ వృత్తి ఉంది, ఆడ మహిళలకు 1500 ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వలేదుగా, అవన్నీ ఇవ్వాలి. మరి ఆగస్టులో బస్సులు, మరి మహిళలకి ఏంటి 1500, మరి 50 సంవత్సరాల వాళ్ళకి పింఛను, మరి మున్సిపాలిటీ వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడాలిగా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఓట్లు వేసారుగా. గ్యాస్ సిలిండర్ ఒకదాని ఒకరికి కొంతమందికే పడినాయి అంటున్నారు, అన్ని అందరికి ఒక్కొంతే పడినాయి, 300 పడలా. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అమ్మ తల్లికి వందనం కూడా బ్యాంకుల చుట్టే తిరుగుతున్నారు జనాలు. రాని వాళ్ళు ఏమో మళ్ళీ అప్డేట్ చేస్తామంటున్నారు, వాళ్ళు ఏమో ఇబ్బంది పడుతున్నారు. మరి అవును, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పనులు మానుకొని తిరుగుతూ ఉండారు. మరి ఏం చేస్తారు? కరెంటు బిల్లులు బాగా చేస్తున్నారు. కరెంటు బిల్లు మామూలు కాదు, 500 300 వచ్చే కరెంటు బిల్లు 2000 వస్తుంది. మరి ఈ పరిపాలన ఏంటో అర్థం కావట్లా. మరి ఇలాగే ఉంటే ఈ పరిపాలన మామూలుగా ఉండదు. ఇంకా ఈ పరిపాలన 15,000 చెప్పారు ఫస్ట్, ఏది తల్లికి వందనం 13,000 ఇచ్చారు. ఏంది మరి అంతేగా, మరి వాళ్ళు కమిషన్ తీసుకోవాలిగా. అందరికి కమిషన్లే. ఫస్ట్ చదివితే మరి మేము కూడా అర్థం చేసుకునే వాళ్ళం. మరి లాస్ట్లో చెప్పారు ఎందుకు ఇది? కాదు, జగన్ ఇచ్చాడని చెప్పి ఆయన బాటలో నడుతున్నారు. ఆయన బాటలో నడిచినప్పుడు అన్ని పథకాలు ఇవ్వాలిగా. ఇప్పుడు ఆయన 13,000 ఇచ్చాడు, 15,000 మనిషికి అన్నారు, 15,000 ఇవ్వాలి.
ఆయన పరిపాలన వద్దు అనుకున్నప్పుడు 15,000 ఇవ్వాలి. లేదు ఆయన బాటలో నడవాలన్నప్పుడు 2,000 తీసేసుకుంటున్నారు, 13,000 ఇస్తున్నారు. లాస్ట్ సంవత్సరం తెలుసో తెలీదో అది మాకైతే తెలీదు. అది ముఖ్యమంత్రి కూడా గమనించాలిగా అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి. ఆయన ఏమన్నారంటే సూపర్ 6 దాదాపు అయిపోయింది, ఎవరైనా సూపర్ 6 గురించి మళ్ళీ మాట్లాడితే మంచిగా ఉండదు, నేలకు కోసేస్తానంట. ఎందుకో అక్కడ జనాలు చేసేది ఒకసారి చూడాలిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ. మరి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని గమనించాలి. గమనించి పేదలకి ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, నా పాలనలో నేను అంతకుముందు చేశాను, మళ్ళీ నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేయాలి అని ఆయన చూడాలి. టీవీలు అన్నీ చూసి ఆయన ఎలా చేస్తున్నారు ఏంటన్నీ చూసి ఆయన చెయ్యాలి పథకాలు. అది అంతేగాని రేపేమో ఈయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఏదైనా గొడవలు జరుగుతాయేమని పర్మిషన్ ఇవ్వనంటున్నారు. ఏదైనా ముందే చెప్తే బాగుండేది. మొన్న పొదిలి వెళ్ళి వచ్చిన కాడి నుంచి కూడా గొడవలు, రాళ్ళు, చెప్పులు ఇసురుతున్నారు, మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి రావద్దు అంటున్నారు. ఏం చేస్తారు? ఇబ్బంది ఏముండదు. ఇంకెవరు వచ్చినా తర్వాతైనా ఒకళ్ళు ఇప్పుడు జగన్ వచ్చినప్పుడైనా వాళ్ళు పరిపాలన చేయకపోతే రాళ్ళు ఇచ్చుతారు, ఎవరైనా ఇసురుతారు. తప్పు చేస్తే ఎవరి మీదైనా ఇసురుతారు. కాకపోతే మనం పరిపాలన కరెక్ట్గా మన పక్కన వాళ్ళు చేస్తున్నారు లేదా. రాజకీయాలు ఉంటే అందరూ రావాలి, అందరూ తిరగాలి. ఇది ఊరు, అందరూ అన్ని విషయాల్లో తిరగాలి. తిరిగితేనే కదా. తిరగనీయకుండా చేస్తే వాళ్ళు పరిపాలన లేదు. వాళ్ళు కూడా తిరగాలి, మనం కూడా తిరగాలి. మనమే బతకూడదు, వాళ్ళు బతకాలి. వాళ్ళొకప్పుడు వీళ్ళొకప్పుడు. అది. నమస్కారం సార్. చూసుకున్నట్లయితే నిన్న పర్యటన ఎలా అనిపించింది? మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు సత్తెనపల్లి నియోజకవర్గం వెంటపాలెం గ్రామానికి. మరి ఎలా ఉంది? పాత నాయకుడు చనిపోవడంతో పరామర్శకు అనేక ఆంక్షల మధ్య రైతులు కానివ్వండి, స్వచ్ఛందంగా వచ్చిన జనం కానివ్వండి తోసుకుంటూ మరి వెళ్ళారు. అంబటి రాంబాబు గారు కూడా బారికేట్లు ఎత్తేయడం జరిగింది. ఎక్కడా కూడా ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘించారని మళ్ళీ కేసులు పెడతామంటారు. ఎంతవరకు సంబంధించి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినటువంటి సందర్భంగా ఒక వ్యక్తి మరణించితే ఆ మరణాన్ని ఆయన పరామర్శించడానికని వెళ్ళినటువంటి సందర్భంలో మా జనసందోహము జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వస్తున్నటువంటి తెలిసి ఆయనకు రోడ్ల మీదకి జనమందరూ వచ్చేసి ఆయన యొక్క ప్రయాణం 8 గంటల సేపు ప్రయాణం సాగింది. రోడ్లకు అడ్డం పడిపోతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తాకితే మా జన్మ తరించింది అన్నట్లుగా జనము ఆ రకంగా ఆ రోడ్ల మీదకి వచ్చి జై జగన్ అనేటువంటి నినాదాలతో ఆ రకంగా ప్రయాణాన్ని హోరెత్తించేశారు. రోడ్డు ఆ జన సందోహాన్ని చూస్తే ఈ రోజున మా టీడీపీ వాళ్ళకు కూడా భయమేస్తుంది, చాలా భయమేస్తుంది. ఈ జనాన్ని కంట్రోల్ చేయటము తరం కాలేదు. ఎంతమంది పోలీసు వారు వస్తారు, ఎంతమందిని ప్రజలను, లక్షల మంది ప్రజలను ఎవరు కంట్రోల్ చేస్తారండి? ఎవరు చేయలేరు. ఇంత జనాన్ని కంట్రోల్ చేయటం అనేది ఈ ప్రభుత్వం వల్ల కాదు, ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదండి. టైం కంటే కూడా లేట్ అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఏదో యాక్సిడెంట్లో పక్కన గుద్ది పడిపోతే దీనికి అన్వయించారు. కానీ నిజంగా ఎస్ఐ గారు అక్కడ తేల్చేశారు జరిగిన ఘటన వేరండి. ఇప్పుడు ఆయన ప్రయాణంలో ఏదో ఒక వృద్ధుడు యాక్సిడెంట్లో చనిపోయాడని ఇది ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనే ఉద్దేశంతో ఇది అంటగట్టారు. అది ఆయన కాన్వాయ్లో తగిలింది కాదు, అది వేరే ట్రాఫిక్లో ఏదో అతనికి తగిలింది. అతనికి అంతవరకే అతనికి ఉన్నది. అది మనము జగన్మోహన్ రెడ్డి తప్పిదం కాదు అది. పరామర్శ అనంతరం కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. పర్టికులర్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కమ్మవాళ్ళని వేధించడం, కమ్మ నాయకులు ఇందులో ఉంటే కనుక ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారు, కొడాల నాని గారి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీ పార్టీలోనే ఉండాలా, మీకే ఊడికం చేయాలని మాట్లాడారు జగన్ గారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకని ఇంకా కక్ష వాళ్ళపైన? ఏమండి, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అనేది ఈ కూటమి ప్రభుత్వము కష్టపడి ఓట్లు వేపించుకొని గెలిచినటువంటి ప్రభుత్వం కాదండి. ఇది ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు మాయా మంత్రాలు చేసి, ఈవీఎంలు మాయ చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. అవి ఎలాగైనా సరే ఇప్పుడు మనము వైఎస్ఆర్సీపీ నాయకులను కొడాలి నాని కానీ, వంశీ కానీ, ఇంకొకరు కానీ, రాంబాబు కానీ, వీళ్ళందరినీ కూడా, ఇలాంటి నాయకులను అందరినీ కూడా వేధించి వీళ్ళని ఎలాగైనా సరే జైళ్ళల్లో పెట్టాలి. ఇది ఒక రెడ్ బుక్ అనేటువంటిది
లోకేష్ బాబు గారు ఆయన ఒకటి రాసుకొని అది అమలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు ఏం ప్రజలకు న్యాయం చేస్తున్నారో, మేము పలానా న్యాయం చేస్తున్నాము, మేము ఈ రకంగా ప్రజలకు మేము న్యాయం చేస్తున్నాము అని చెప్పుకోండి. మీ మ్యాండేట్ ఏంటో తెలియపరచండి. ఆ ప్రజలను నమ్మించండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అప్పుడు మీకు ప్రజలు పట్టం కడతారు. కానీ ఇది వీళ్ళు చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేశాడు. ప్రతి పథకాన్ని కూడా బటన్ నొక్కుతున్నాడు. డైరెక్ట్గా వచ్చి వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక్క మనిషి పేరు మీద 80 కార్డులు ఉన్నాయంట. ఇప్పుడు ఏంటండి ఇది అసలు మీరు విచారించాలిగా. అది అలాగా ఒక్కటి కాదండి, వేలకు వేలు జరిగినాయి. ఇది ఎవరి పొరపాటో మీరే తెలుసుకోవాలండి. మీ గవర్నమెంట్ను మీరు సక్రమంగా చూసుకోండి. ఈ తప్పిదాలు ఉంటే ఈ పొరపాటును సరిదిద్దుకుంటే మీకు ప్రజలు అప్పుడు మీకు ఇచ్చేస్తారు. మీరు అన్న పథకాలన్నీ నెరవేర్చండి. ఒక్క పథకమైనా సరే ప్రజలు సంతోషంగా తీసుకోవట్లేదు లేదు. కాబట్టి మీరు తెలుసుకొని ప్రజలను ఒక దారిలోకి తెచ్చుకోండి. మీరు అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక్కడ వీళ్ళకి అసలు సంబంధమే లేదు సార్. ఒకసారి చంద్రబాబు గారు పెద్ద మీటింగ్లో ఎవరో బాంబు తెచ్చారని చెప్పేసి అడావుడు చేశారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా బాగా టెన్షన్ పడ్డారు. అప్పుడు ఆ సన్నివేశం అలా జరిగినప్పుడు ఇప్పుడు జనాలు అన్నప్పుడు రకరకాలుగా వస్తారు సార్. ఇప్పుడు యువత రాజకీయం నేర్చుకుంటున్నారు, రాజకీయాలు ఎలా అనుకుంటున్నారు, ఈ రాజకీయాలు చూస్తున్నారు దగ్గరుండి అన్ని. ఈ చూడటం వల్ల ఏంటంటే రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు కదా సార్. అది వాళ్ళ ఇష్టం. అది రాసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే దాడును బట్టి వాళ్ళు అలా రాసుకుంటారు. కానీ లేకపోతే అసలు దాడులనే లేకపోతే అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా ముందల. సంవత్సర పాలన ఆడబిడ్డ నిధి ఏమైంది? చెప్పినట్టుగా 15,000 తల్లికి వందనం ఇవ్వలేదు, 13,000 ఇచ్చారు. ఇటు పక్క చూసుకుంటే రాష్ట్రంలో అప్పులు చేయనని చెప్పి మొత్తం ప్రభుత్వ ఆస్తులు గన్నులు కూడా తాకట్లు పెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు డబ్బులు తీసుకొస్తున్నారు నెలకు 400 కోట్లు 500 కోట్లు అని. మరి గతంలో ఈయన అప్పులు చేశారని ఊరేగించారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? తల్లికి వందనం అన్నది అమ్మ ఒడేది. అమ్మ ఒడి సృష్టికర్త ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలండి వీళ్ళు రాగానే ఆ పని చేస్తున్నారు, చేయలేకపోయారు. పోనీ చేశారు. దేనికి చేశారు వీళ్ళు? పులివెంద మొన్న ఎక్కడ జరిగింది అది? పులివెంద చేస్తారు. సత్తెనపల్లిలో ఒకటి, తెనాల్లో ఒకటి. ఈ మీటింగ్లు చూసిన తర్వాత వీళ్ళు ఏమైనా భయపడి తల్లికి వందనం ఏమైనా ఇచ్చారా అని ప్రజల్లో చర్చలు అయితే బాగా జరుగుతుంది సార్. ఇదైతే వాస్తవంగా అయితే 23 నుంచి కూడా ఇంటి గడప గడపకి వెళ్ళి రాష్ట్రంలో మా సుపరిపాలన ఎలా ఉందని అడుగుతామంటున్నారు. జగన్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు బాండ్లు ఇచ్చారు కదా స్టార్టింగ్లో, ఇది మంచి పరిపాలన, నిమ్మల రామానాయుడు గారు వీళ్ళు ఇంటింటికి తిరిగారు కదా, బాండ్లు దగ్గర పెట్టుకోండి, ఈ సంవత్సర పాలనలో ఏం చేశారో వడ్డీతో సహా గట్టిగా అడగండి అని చెప్పి జగన్ గారు అంటారు. అడుగుతారు కదా సార్ ప్రజలు. ఎందుకంటే ఎవరింటికి ఏమొచ్చినాయి అందరికీ తెలుసు సార్. పోయిన 5 ఏళ్లలో జగన్ గారు ఉన్నప్పుడు ఏమేం పథకాలు వచ్చినాయో, ఇంటింటికి ఎవరు చిన్న వ్యాపారాలు చేసుకున్నారో సార్. ఆ టైంలో కరోనా టైంలో కనీసం ఒక 2,000 ఇచ్చిన చీట్లు 2,000 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్. చీట్లోళ్ళు ఒక 4,000 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఆ టైంలో ఆయన ఇచ్చిన డబ్బులు ఎంత వాళ్ళకి అవసరమైనయో, ఎన్ని వ్యాపారాలు పెట్టినారో, ఎన్ని కుటుంబాలు వీధిని పడకుండా జాగ్రత్తగా ఇచ్చేశారో వాళ్ళకే తెలుసు సార్. అది నిజంగా ప్రజలకే తెలుసు ఆ విషయం. ఈ సంవత్సర పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థల్లో ఆరోగ్యశ్రీ లేదు, ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లో మటుకే నడుస్తుంది. ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో బకాయిలు ఉన్నాయని ఇవ్వలేదు. ఇటు పక్క చూస్తే వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇదేమో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అన్నారు కానీ అది కేంద్ర పథకం ఎంతమందికో తెలియదు. మరి ఇటు పక్క చూసుకుంటే రేషన్ డోర్ డెలివరీలు కూడా ఆగిపోయినాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ డిపోల్లో తీసుకోవడం అంటే అది ఎలా ఉంది? డ్వాక్రా మహిళలకు ఏదో చేస్తున్నారు, అది లేదు సార్. అసలు ఆరోగ్యశ్రీని మెరుగు చేసి తెచ్చింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి. ఆ మాట మనమే కాదు సార్, ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు. తెలంగాణ గవర్నమెంట్ మన ఏపీలో చెప్పిన వాళ్ళు కాదు సార్. ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అసెంబ్లీలో కూడా దాన్ని ఒప్పుకున్న పరిస్థితులు వచ్చినాయి సార్. ఎందుకంటే అది మెరుగు చేసింది ఒక వాళ్ళే. కానీ అంతమంది మెరుగై ఉంటే ప్రజల్లో ఎంత స్పందన వచ్చేది కాదు. రాజశేఖర రెడ్డి ఫోటో ఇంట్లో పెట్టుకునేవాళ్ళే కాదు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి అందరి హృదయాలు ఉండేవాడే కాదు సార్. అది కనుక జరిగింది.
దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మటుకు ఒక మంచి పని చేశారు. అదేంటంటే కరెంటు బిల్లులు బాధుడు అని చెప్పి నేను జగన్ గారు మాట్లాడారు. గతంలో మేము 2.5 కొన్న యూనిట్ని ఇప్పుడు ఈయనేమో 8.5 రూపాయలకి కొనేసేసి 6.5 రూపాయలు పెంచి గతంలో ఇప్పుడు 8.5 చేసి మరి వీటి మీద ఏమంటారు? ఎందుకంటే గతంలో వీళ్ళు పెంచారని ఊరేగించారు కదా. ఇప్పుడు పెరిగిన ఎఫ్ఈపీ ఛార్జీలు కానీ గత హయాంలో ఫస్ట్ టైం వచ్చిన టీడీపీ హయాంలో ఛార్జీలు కూడా వేస్తున్నారు సార్. నేను అనేది అదే సార్, ఇప్పుడు బాధుడు అని చెప్పి చంద్రబాబు గారు పెద్ద ప్రోగ్రామ్ చేశారు సార్. మంచిదే, మా కోసమే చేశారు అది. ఎందుకంటే ఆయన వస్తే మొత్తం తగ్గిస్తానని చెప్పి ఆయనే చెప్పారు సార్. చంద్రబాబు గారు బాధుడు జగన్ ఇలా చేస్తున్నాడు, నేను వచ్చిన తర్వాత సమస్తం తగ్గిస్తానని చెప్పాడు. కానీ తీరా చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా ప్రతిదీ ఇలా జరుగుతుందని చెప్తున్నప్పుడు ప్రజలు మతిపోతుందండి ముందల. అసలు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నా అసలు నిజంగా అండి ఆయన లెక్కల మాస్టరా జగన్మోహన్ రెడ్డి? అసలు నిజంగా అండి ఆయన ఎక్కడ చదువుకున్నాడో ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ పూర్తి లెక్కలతో పూర్తి డేటాతో సహా పూర్తిగా ప్రజల ముందు పెడుతున్నారు సార్. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా అది అవాస్తవమైంది కానీ నిజం అవ్వదు సార్ అది. మరి ఏంటి సార్ వెళ్తున్నారు కదా, ఇప్పుడు 23 నుంచి వెళ్తారు. ఈ రోజే రైతులకు పెట్టుబడి సాయం గురించి ఇవ్వాలి. సేమ్ ఇట్లా తల్లికి వందనంలాగా మార్గదర్శకాలు వదిలి సైలెంట్ అయిపోతారా, లేదా డబ్బులు పడతాయి ఆ అకౌంట్లో? ఈ రోజే కదా 20వ తారీఖు, రేపు 23 నుంచి కూడా వీళ్ళేమో మరి ఇంటింటికి వెళ్ళాలి కదా. తెలుగుదేశం వాళ్ళు సార్, తెలుగుదేశం వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళని కంపల్సరీగా ప్రతి ఓడు ఆదరిస్తారు సార్. మాకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే పరిపాలన చేశాడో ఆ పరిపాలనే మాకు కూడా కావాలి. సేమ్ మీరేమన్నారు, అంతకు మించి ఇస్తాం, అంతకు మించి చేస్తాం, రైతులను చూసుకుంటాం, పేదవాళ్ళందరినీ చూసుకుంటామని మీరే చెప్పారు. మాకు కావాల్సింది ఏంటి, సీఎం ఎవరైనా ఒకటే, కానీ ఆయనకు మించి పరిపాలన చేస్తున్నారు, అందించండి, మేము స్వాగతిస్తాం. మీరు రండి, ప్రజల్లోకి రండి, ఫీడ్బ్యాక్ మీరే తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారో మీరే వినండి. అర్థమైంది కదా, మీడియా ఉంది, వాళ్ళ ఫోన్స్ ఉన్నాయి, అన్నీ రికార్డ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మనకి దీంట్లో పెట్టేస్తున్నారు. మీరు మంచిదే, రండి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సార్. బయలుదేరారుగా, రండి చూద్దాం. మరి ఏమన్నా ఆడబిడ్డ నిధి 1500 ఇవ్వాలి, మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఉద్యోగ కల్పన లేకపోతే మరి నిరుద్యోగ భృతి అమలు అవ్వాలి. ఆగస్టు 15 మళ్ళీ చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ అవుతాయా లేదా అరకొరగానే ముగించేస్తారా? ఎందుకంటే సూపర్ 6 ముగిసినట్టే అంటున్నారు సార్. నేను అదే అంటున్నా సార్, చంద్రబాబు గారు అసలు హామీలు ఎట్లా ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు ఏమన్నాడు, ఇన్ని తెస్తేనే జగన్ గారు తెస్తే శ్రీలంక అయిపోతుంది అని అడావుడు చేసి వాళ్ళ మీడియా కానీ వాళ్ళోళ్ళు కానీ ఎంతో గగ్గోలు పెట్టారు సార్. ఆ విషయం మన అందరికీ ఏపీ మందరం మనం చూసాం. కానీ ఆయన చేసిన 5 సంవత్సరాలు ఆయన చేసిన 5 సంవత్సరాల అప్పులో ఈయన సంవత్సరంలో తీసుకొచ్చాడని చెప్పేసి మొన్న జగన్ గారు కూడా మీటింగ్ పెట్టి చెప్పారు సార్. అది ఎలా కుదిరిస్తారు? అది సార్ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ని తీసుకుంటున్నారు సార్. వాలంటీర్ని తీసుకుంటారని చెప్పేసి వాళ్ళ మోసం చేశారు. రేషన్ డ్రైవర్లు మా వాళ్ళే, వాళ్ళని మోసం చేశారు. ఇలా ఎంతమందిని మోసం చేశారంటే అంతమంది మోసం చేశారు. కానీ ఒకటి సార్, వీళ్ళు అనుకుంటున్నారు వాలంటీర్లు ఏముందిలే అనుకుంటారు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఒకసారి లెక్కేసుకోండి. టీడీపీ రేషన్ డీలర్ కుటుంబాలు ఎన్నో గుర్తుపెట్టుకోండి. కానీ వీళ్ళందరూ సార్ ఇప్పుడు కాదు సార్, జమిలీ ఎలక్షన్లు అనేది వస్తున్నాయి, దాంట్లో చూపిస్తారు సార్ వీళ్ళు సినిమా. ఏదైతే ఉందో పుష్ప డైలాగ్ చెప్పినందుకు ఇంత రాద్ధాంతం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సినిమా డైలాగే అంటున్నారు. అవును సార్, అది జగన్ గారు చెప్పలేదు పుష్ప డైలాగు, అది ఎవరో చెప్పారు కదా సార్, అది జగన్ గారు చెప్పింది కాదు కదా. జగన్ గారి పరిపాలనలో ఎక్కడైనా సార్ ఎవరైనా స్టేజ్ మీద ఎక్కి వాళ్ళు నడుపుతా వీళ్ళు నడుపుతాను ఎక్కడైనా ఉందా సార్? అది ఎక్కడైనా నేను పోయేదేళ్ళలో వాళ్ళు ఎత్తుక్కోమని చెప్పండి, లేకపోతే మా కోసం ఆ వీడియో ఎతికి ఎవరైనా సరే పెట్టండి, మేము చూస్తాం. ఎక్కడ కూడా చెప్పాల వీళ్ళ ముందే. నిన్న వీడియో చూశాను నేను, రెడ్లని వాళ్ళు ఎవరో మేము జనసేన మేము నరికేస్తాం, మీరు ఆర్డర్ ఇవ్వండి, మేము వాళ్ళ తాకాలు నరుక్కుంటూ పోతామంటున్నారు సార్. అసలు ఏంటి సార్ అసలు అది అంత భయంకరంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారైనా తప్పు, మనం అలాంటి పనులు కాదు, మనం వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి వచ్చాం, మనం ప్రజలకు మేలు చేయాలి, మీరు అలా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఖండించట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఉత్తర పరిపాలనలో ఎలా అనిపించింది? ధరలు ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థలో కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? ఇబ్బంది ఉందండి. కరెంట్ ఛార్జీ బాగా పెంచారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ ఉండేవి అనేవాళ్ళు, ఇప్పుడు ఏమో మరీ భారంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి దాంట్లో కరెంటు ధైర్యంగా వాడేవాళ్ళం, ఇప్పుడు భయపడి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే స్కీమ్స్ కూడా లింక్ పెట్టారన్న, 300 యూనిట్లు దాటితే కటింగ్ అంటున్నారు కదా. అంతేగా మరి, పథకాలు కూడా ఎలాగో ఇవ్వట్లేదు. సంవత్సర పరిపాలన ఏమన్నా అందుకున్నారా? రేషన్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి. కొత్త రేషన్ కార్డులు ఏం కాదు, మాకు పాతదే జగన్ ఉన్నప్పుడు వచ్చిందే కంటిన్యూ అవుతుంది. ఈ డిపోల్లో ఇస్తున్నారు కదా రేషన్, మళ్ళీ డోర్ డెలివరీ లేదు. ఇప్పుడు ఇంతవరకు వ్యాన్లు వచ్చాయి కదా, అంటే తల మీద మోసుకొని వెళ్ళాల్సిందే ఇప్పుడు జనాలు. అంటే 1 కిలోమీటర్ నుంచి కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, ముసలి వాళ్ళు, లెగలేని వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటారు. ఎలా ఉంది?
వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందండి ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి. ఇంతకుముందు అయితే సందు చివర వచ్చేవాళ్ళు, ఇప్పుడు సందు చివర కానీ సందులో కానీ రావాలి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి తేవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా. పిల్లలు ఒక ఏజ్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, ముసలి అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు దానికి. ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనలకు వెళ్తున్నారు, ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు, పాపం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మొన్న పల్నాడు వెళ్ళారు, ఏదైతే ఉందో వెంటపురాల గ్రామం పరామర్శకి, చూస్తే జనం రిస్కేసినంత రాళ్ళనంత జనం వస్తున్నారు. ఎలా ఉందన్న, ఎలా చూసుకుంటే ఎలా ఉంది? అప్పుడు 9 పథకాలకి ఇప్పుడు 6 పథకాలకి ఈ సంవత్సరంకి ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు పథకాలు సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. అది కూడా అమ్మఒడి ఇచ్చారు, 15,000కి 13,000 ఇచ్చారు. నాకు తెలిసి అందరికి అందినట్లు లేవు పథకాలు. మొన్న సభలో కూడా ఏదైతే ర్యాలీలో కూడా ఈ పుష్ప డైలాగులు చెప్తూ బ్యానర్స్ పెట్టుకుని తిరుగుతున్నారు అంటున్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా దాని గురించి. ఎవడి ఇష్టం ఆడదండి. ఇప్పుడు డెమోక్రసీ చెప్పారు కదా జగన్ గారు, డెమోక్రసీలో ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. దానికి మీరు సినిమా డైలాగులు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రకాట్లు పెట్టారు మొన్న జగన్కి, ఇంతకన్నా దారుణంగా వాళ్ళు పెట్టారు. టీడీపీ వాళ్ళు కూడా పెట్టారు ప్రకాట్లు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు. వీళ్ళు జగన్ చేయమంది ఎవరు చెప్పలేదు. జగన్ అభిమానం కొద్దీ జనాలు చేస్తున్నారు వాళ్ళు, అంతే. చూస్తే నిర్వీర్యమైన వ్యవస్థలో ఆరోగ్యశ్రీ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. పాపం ఏమంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే అది నంబర్ 1 వ్యవస్థ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఒకప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఏ సర్టిఫికేట్కైనా తాలూకా ఆఫీస్లో లైన్లు నుంచునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మన 2014, 2015, 16 ఆ టైంలో, 19 తర్వాత వాలంటీర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలాగ మన ప్రూఫ్స్ ఇస్తే సరిపోయేది. వారం రోజుల తర్వాత సర్టిఫికేట్ వచ్చేసేది వెళ్ళి. ప్రజలకు కానీ ఇబ్బంది ఉండేది కాదు అప్పుడు సర్టిఫికేట్స్ కోసం. ఇప్పుడంటే మళ్ళీ మొదట్లాగే తాలూకా దగ్గరికి వెళ్ళి నుంచోవడం, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం అది జరిగింది. ఇబ్బందిగానే ఉందంటారు కొంచెం. ఇబ్బంది. ఆంధ్రంతో నిండిపోతుంది. ఎక్కడికక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు సభలో సమావేశాలు ర్యాలీలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ అయితే కనుక ప్రభుత్వం మేము ఆంక్షలు పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే వస్తారండి. ఎంత ఆంక్షలు పెట్టినా ప్రజల్లో అభిమానం పోలేదు ఆయనకి. ప్రజల్లోకి ఉంది, ఆయనకి అభిమానం ఉంది. సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అన్ని డైవర్షన్సే చేస్తున్నారు. ఇచ్చిన కూడా అరకొర గారు ఆ పథకాలే సేమ్ కాపీ టు కాపీ. మరి ఎలా అనిపిస్తుంది? చాలా మంది జనం కూడా అయ్యే పథకాలు ఇస్తున్నారు అనుకుంటారు. అయ్యన్నా ఈపోతే రోడ్డు మీదకి రాలేకపోతున్నారండి. పిల్లల డబ్బులన్నా ఇస్తే కొద్దిగా వాళ్ళ ఎమ్మెల్యేలు కొద్దిగా రోడ్డు మీదకి రావచ్చు కదా, అందువల్ల. అంతేగాని ఆయన అయితే ఇవ్వదలుచుకోవాలా. కాకపోతే లోకేషే కొద్దిగా ఇవ్వకపోతే బాగోదు పిల్లలు కదా అనేసి కొంచెం. పల్నాడు జిల్లాకు సంబంధించి రెంటపాల గ్రామంలో కార్యకర్త పరామర్శకు వెళ్ళినప్పుడు ఈ ర్యాలీలో కొంతమంది టీడీపీ సభ్యత్వం ఉండే ఐడి కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళే బ్యానర్లు పట్టుకొచ్చి మేము రప్ప నరుగుతామంటే జగన్ గారు అంటున్నారు వాళ్ళకు కూడా వ్యతిరేకత మొదలైందేమో చంద్రబాబు మీద, మారిపోయి ఉంటారులే అంటున్నారు. వాస్తవేనండి, వాస్తవం. చూస్తున్నారు కదండి కళ్ళ ముందుగా ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా చేస్తాడు. ఆ అంశాన్ని ప్రతిపక్ష మీడియా ఛానల్స్ కొంచెం హైలైట్ చేస్తే తప్పే ఉందండి. డెమోక్రసీలో ఎవరైనా ఏదైనా చెప్పుకుంటారు, సినిమా డైలాగే కదా చెప్పింది అన్న. సినిమా నిజమే, నేనేం చెప్తా, ఎవరైనా చెప్తారు. రోడ్డు మీద ఎవడైనా అందరు సినిమా చూస్తారు కదా. సంవత్సర పరిపాలన 23 నుంచి గడప గడపకి వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూటమి నేతలు అడుగుతారంట. బాండ్లు పట్టుకోండి, వడ్డీతో సహా ఇంకేం రావాల్సినవి అడగమని జగన్ గారు. నిజమేనండి, అలాగే అడగాలి. మా ఇంటికి వస్తే అడుగుతా నేనే. ఎలా ఉంది సార్ ఈ వైద్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు, ఇప్పుడు ఆరోగ్య భరోసా కింద కన్వర్ట్ చేశారు. కానీ అదేమో ఆయుష్మాన్ భారత్. మరి దాని గురించి ఎంతమంది తెలుసు? అది కొంతమంది పాపం చాలా బాధపడుతున్నారు సార్. అది చాలా సఫర్ అయిపోతున్నారు. అసలు అది తీసేటువంటి వాలంటీర్లు తీసేటువంటి పంచదార ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చిన వాళ్ళు తీసేటువంటి ఎందుకు వచ్చే తీని ఇవ్వని వాలంటీర్కి 5,000 ఇవ్వలేవా నువ్వు జీతం? ఆయన ఇచ్చాడుగా, ఆయన ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేవా? సృష్టికర్తావు కదా నువ్వు. చంద్రబాబు గారు ఒక మంచి పని చేశారని ఒప్పుకున్నారు జగన్ గారు. ఏంటిది అంటే కరెంటు బిల్లులు బాధలు అంటున్నారు మీడియా ముఖ్యంగా. అదేలేదు. ఎలా ఉంది సార్? గతం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంది కదా, దగ్గర 8.5 పైసల వరకు దాటింది కదా. మరి ఇప్పుడే ఎక్కువ ఉందండి కరెంటు, అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ. రేపు గడప గడపకు వస్తామంటున్నారు, అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారండి, ప్రజలు అడుగుతారుగా. అడిగినా వాళ్ళు ఏం పట్టించుకోరు, మామూలు తిరుగుతారు. వాళ్ళకి ఏమో సిగ్గా శర్మ. 11 సీట్లు వచ్చినా ఏం చూసి ఎందుకు భయపడుతున్నారు? 11 ఇప్పుడు ఏమంత ఎలక్షన్స్ అందరిలో ఇప్పుడు అదే ప్రశ్న అండి. 11 కదా వచ్చింది. 11 మిమ్మల్ని ఏం చేయగలడు? 5 ఏళ్ళు ఏం చేయలేడు కదా. జనాలు చేసిన పనులు బట్టి స్వచ్ఛందంగా వస్తున్నారండి. మీరు చేస్తే మీకు వచ్చేవాళ్ళు, మీరు నచ్చలేదేమో అంటున్నారు, అంతే తప్ప. అంతే, ఇంకేముంది అక్కడ. కొంతమంది అభిమానంగా వస్తారు, కొంతమంది చూద్దామని వస్తారు. ఏముంది? అయినా 11 సీట్లు వచ్చిన వాడికి మీరు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు లెక్క చేయకూడదు ఆయన.
మా అభిప్రాయం ఏంటంటే పరిపాలన వెళ్తుందండి. అయితే మనకి ఈ పరిపాలనలో కొన్ని బిజినెస్ డెవలప్ అయింది. విజయవాడలో బిజినెస్ డెవలప్ అయిందంటే జీడిపి డెవలప్ అయింది, బ్యాంకులు డెవలప్ అయినాయి, గ్లోబల్ సిటీగా ముందలకెళ్తుంది తప్పించి మనది వెనకపోతే పడిపోలేదు. ఆ తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ ప్రదేశం విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, వేరే కోస్తలాంధ్ర అటు పోల్చుకుంటే ఇటు చాలా డెవలప్ అయిందండి. ఈ సంవత్సరం పరిపాలన నా దృష్టి అబ్జర్వేషన్లో రైతు బజార్లు, చాలా బిజినెస్ సెంటర్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు బాగున్నాయి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మాజీ ప్రభుత్వాలు జనంలోకి వస్తున్నాయి, ఏదైనా సమస్యలు వస్తే లేకపోతే ఏదైనా జరిగినా కానీ సంఘటనలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇమీడియట్గా యాక్షన్లు తీసుకుంటున్నాయి. మాజీ ప్రభుత్వం మొన్న ఏదైతే సత్తినపల్లి వెళ్ళారు ఎవరైతే జగన్ గారు, నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. 11 సీట్లు వచ్చిన మమ్మల్ని చూసి భయం ఎందుకు అంటున్నారు ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాన్ని. ఈ ఆంక్షలు ఎందుకు? జనం స్వచ్ఛందంగా వస్తున్నారు కదా, మీరు మంచిగా చేశారు కాబట్టి మీకు వస్తారంటున్నారు ఆయన. ఎలా చూడాలి ఈ వ్యత్యాసం? దీని మీద నాకు అంత అవగాహన లేనప్పటికీ ప్రజలు వీటి మీద కూడా మంచి తీర్పు ఇవ్వాలండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.